మేము సమానంగా ఆలోచించే విధంగా ఉండాలి. నాకు ఉన్నది ఇది. ఒకవేళ ఖాళీ సమయం దొరికితే నేను చేయాల్సిన వాటిల్లో ఖాళీ సమయం కాదు, అసలు రాజకీయాల్లోకి రాకపోతే చేయాల్సిన పనుల్లో ఇది ఉండే. అంటే అఖండ భారత్ పేరిట దేశవ్యాప్తంగా బీసీ యాత్ర అనేది చేపట్టబోతున్నాడు. దానికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారీ ఎత్తున అద్దంకి దయాకర్ దీనికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, రాబోతున్నా అనేది ఇంటర్నల్గా అయితే పూర్తి సమాచారం అయితే జరుగుతున్నది. అంటే ఎక్కడెక్కడ యాత్ర ఏ విధంగా చేపట్టబోతున్నారు, అసలు దాన్ని కూడా మొత్తం అంటే అన్ని రాష్ట్రాల్లో ఉండేటట్టు అని అయితే అనుకుంటున్నా నేను. ఒకవేళ నాకేమైనా అవకాశం వచ్చిందనుకోండి, ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులతో పాటు ఓసీల్లో కూడా డెమోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలిపి బ్యాకప్ ఉంటూ వాళ్ళని లీడర్గా ముందుకు పంపించే ప్రయత్నం కూడా ఉంటుంది. రెండు రకాలు. ఒకవేళ నాకు ఏది ఇంకా ప్రభుత్వ పరంగానో అధికార పరంగానో నాకు ఏది లేదనుకోండి, పార్టీకి పని చేసుకుంటుంది. ఇది పార్టీ లక్ష్యాల్లో ఒకటి కాబట్టి నేనే ముందుండి నడిచే ప్రయత్నం చేస్తా. ఒకవేళ అవకాశం వచ్చినప్పుడు ఏం చేస్తా, నేను వీళ్ళకు దన్నుగా ఉంటూ నాకు ఒక టార్గెట్ 100 లీడర్స్ని తయారు చేయాలనేది ఒకటి ఉంది దానికి. ఎందుకంటే ఓబీసీ లీడర్షిప్లో ఒక అశాంతి ఉన్నది, దాన్ని నేను గమనించిన కాబట్టి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా లీడర్లను తయారు చేయడం కాదు, లీడర్లకు ఈ కార్యాచరణను ముందుకు తీసుకునే బాధ్యతను పెట్టి మనం దాన్ని చేయాలనే ఆలోచన. రెండు రకాలుగా. ఎందుకంటే ఒకవైపు మహిళ ఈ దేశంలో నష్టపోయినది, రెండవది ఓబీసీ కూడా నష్టపోతున్నది. కాబట్టి ఈ రెండు వర్గాలను నాకు అంబేద్కర్ పూలే ఐడియాలజీతో ఉన్నది. ఎట్ ద సేమ్ టైం కాన్స్టిట్యూషన్ కాంటెక్స్ట్లో కూడా దీన్ని ఆలోచించినప్పుడు ఆ వర్గాల నష్టం అనేది అభివృద్ధికి ఆటంకం. అది ఇప్పుడు ఓబీసీల్లో రిజర్వేషన్ల గురించి ఒక అశాంతి వస్తే నేనెందుకు సెకండ్ గ్రేడ్గా ఉండాలి, అందరికి అవకాశాలు వచ్చేది అనేది ఉన్నది. ఆయన పోరాడేది మొత్తంగా కూడా రాజకీయం దగ్గరికి వచ్చే వరకు కొలాప్స్ అవుతున్నది. ఏ జాతి అయితే రాజకీయంగా తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోలేదో ఆ జాతి క్రమేపీ అంతరించకపోద్ది అనేది చరిత్ర కదా. అది ఇప్పుడు మహిళకు కూడా మన దేశంలో అది ఉండి అటు ఇటు ఆ మణిపూర్ సంఘటన వలన దేని వలన అది మహిళా బిల్లు వస్తున్నది కాబట్టి వాళ్ళకు కొంత మేలు జరుగుతుంది కొంతమేరకు. అది ఇక వాళ్ళ సాధికారిత రావడానికి సమయం పట్టవచ్చు. కానీ అదేవిధంగా వీళ్ళ కోసం అందరం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. ఒక ఎస్సీఐ ఉండి బీసీల కొరకు చేయడం ఏంది, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా ఉండి ఓబీసీల కొరకు మూవ్మెంట్ చేయడం ఏంటి అని అంటే సమయాన్ని నేను 20 సంవత్సరాల్లో నేను పబ్లిక్ లైఫ్కి వచ్చి దాదాపు 20 ఇయర్స్గా వస్తుంది. ఏ రోజు నేను నా సమయాన్ని నా కోసం వెచ్చించలేదు, సమాజం కొరకు పోరాడుతూనే ఉన్నా. అవకాశాలు వస్తాయి, డెఫినెట్గా వచ్చినప్పుడు తీసుకుందాం. కానీ రాలేదని ఏదో ఎదురు చూసుకుంటూ ఉండే సందర్భం ఉండదు. అసలు అంతకంటే ముందు నేను ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కంటే ముందు ఒకటి రామయాత్ర చేయాలని కూడా ఒక ఆలోచన ఉండే నాకు. రామయాత్ర ఈ భద్రాద్రి రాముణ్ణి మనం అయోధ్య రాముణ్ణి కట్టించినట్టు కట్టియాలని చెప్పేసి మీ మీద హిందూ వ్యతిరేకంగా ముద్ర వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. చేసేటోళ్ళు చేస్తారు. అది వాళ్ళకి రాముడు మీ చిన్నయ్య, సీత మీ చిన్నమ్మ అని ఈ మధ్యన వైరల్ అవుతుంది. అది కానీ మరి మాకు కాదా? ఇప్పుడు నన్ను గన్నోడే రామలక్ష్మి ఆ లెక్కకు వస్తే మరి నా పిల్లల పేరు కూడా ఆత్మయ్య రామ్ అని ఉంటుంది, జానకి రామ్ వినయ్ అని ఉంటుంది. విచిత్రంగా ఉందే. అంటే వాడు చేసే ట్రోల్ మనకెందుకు, పాకిస్తాన్ ప్రేమికుడు అని చేయలేదా? అంటే ఈ దేశంలో ఎవరైతే మూలవాసులు ఆదివాసులు ఉంటారో వాళ్ళ మీద ఈ మనువాదులకు కొంత కోపం ఉంటుంది. వాళ్ళు చేసే ట్రోల్స్ ఇవన్నీ నేను వాటిని పెద్దగా అసలే మూతుల కాడ మైకులు పెట్టి ఒక 10 రోజులు నడిపిరు కదా. అంటే ఇప్పుడు రాముడు వాళ్ళ చిన్నయ్య వాళ్ళ పెద్ద అయితే నా చిన్నయ్య నా పెద్దయ్య కాడ అంటే వాళ్ళకి సొంతం అన్నట్టు బీజేపీకి అసలు నాకు కూడా చిన్నమ్మ అని మీ ఉద్దేశం అంతే కదా. ఎవరికైనా ట్రోల్లో మాత్రము మీ చిన్న అంటే మీకేమన్నా బంధువా నాకేం కాదు అనే పద్ధతిలో నాకేం కాదనే కాదు. ఊరికే తెల్లారితే వాళ్ళు అయోధ్య రాముడు అంటే అయోధ్య రాముడు బీజేపీలకు ఏమైనా పేటెంట్ డ్రైవ్ రాసిచ్చినాం మనం. ఇట్లా ఈ దేశంలో హిందువులందరికీ కాదు, ఈ దేశంలో ఉండే అందరికీ రాముడు ఆదర్శనీయుడే. రాముడు దేవుడని కొలుస్తాం, రాముడిని అందరం ఓన్ చేసుకుంటాం. ఈయన నాకే సొంతం అంటే మరి నీకే సొంతం అంటే మరి మాకెవరైతారు?
కాబట్టి ఇలా ట్రోల్స్ని పట్టించుకోకండి. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలు చేసే ట్రోల్స్ అన్నీ కూడా రాజకీయం కొరకు చేస్తారు. అదే ఈ రామయాత్ర అన్న చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు రామయాత్ర చేయడం అనేది చాలా ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నది. ఈ రామయాత్ర ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోగానే అనుకున్నా నేను, ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందే. ఎందుకంటే మన దగ్గర త్యాగరాముడు, కళ్యాణరాముడు మన దగ్గర, ఇక్కడి నుంచే సీతాదేవిని భద్రాద్రి రాముడే లంకకు వెళ్ళి చేసిన యుద్ధం చరిత్ర కదా. సో ఇక్కడ నేను ఎందుకంటున్నా ఒక కాంటెక్స్ట్ ఉన్నది దీంట్లో. ఈ దేశం విభిన్న కారణాలతో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, ఇంకో బౌద్ధం వివిధ కారణాలతో చూడబడని, కానీ ఇక్కడ చరిత్రలో ఏమైందంటే ఒక ముస్లిం రాజు భద్రాద్రి రామునికి గుడి కట్టిస్తాడు. మొదట వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసును బందీ చేస్తాడు, ఇదే గోల్కొండలో తనను కారాగారంలో ఉంచుతాడు. కానీ రాముడు కలలో వచ్చి నా రామదాసుని ఇట్లా తిప్పలు పెడుతున్నావు అని చెప్పగానే ఆయన రియలైజ్ అయిపోయి ఆయనే గుడిని కట్టిస్తాడు. ప్రతి సీతారామ కళ్యాణానికి ఆయన అక్కడ ముత్యాల పంపించే ఒక కల్చర్ని ఈ రాష్ట్రంలో పెట్టిండు. ఇది ఒక ముస్లిం రామునికి కట్టించిన గుడి, సెక్యులర్ రామ మీన్స్ ఏంటి, హిందూ ముస్లిం బాయి అనేది. అంటే రామతత్వం అంతా కూడా ప్రేమమయం, వీళ్ళకేమో విద్వేషమయం, దరిద్రులు. అందుకనే నేను అనేది రాముని ఆదర్శం ఎక్కడ, మీ యొక్క బూదురాయాలు ఎక్కడరా మీరు. అసలు వాళ్ళని చూస్తే మేము హిందువులం అని చెప్పుకోవడం అనేది మనకు సిగ్గుచేటు. అట్లాంటి భాషలు వాడతారు, వాళ్ళు చేసే ప్రయోగాలు, అబద్ధాలు వాడతారు. కాబట్టి నేనేమంటున్నా, ఆ రామయాత్రను ఎందుకు చేయాలనుకున్నా అంటే భవ్యమైన దివ్యమైన అయోధ్య రాముణ్ణి మనం సేవిద్దాం, తరిద్దాం. ఎట్ ద సేమ్ టైం భద్రాద్రి రాముడు పోలవరం ముప్పుతో ఉన్నాడు, మనం ఎందుకు దాన్ని రక్షించుకోవద్దు? రేపు ముఖ్యమంత్రి గారికి కూడా మన రాష్ట్రంలో ఉన్నది కదా, రేపు పోలవరం ఎత్తు పెంచితే కొంచెం సమస్య అవుతుంది. కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు కూడా అప్పుడున్న కాలమాన పరిస్థితులకు రామదాస్ ఆలోచనలకు అది రూపం. ఇప్పుడు మనం పాలకులుగా వచ్చినప్పుడు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా భద్రాద్రి రాముని కళ్యాణం చూస్తారు. సో దీన్ని కూడా గట్టియండి అని చెప్పేసి ఒక రామయాత్ర చేయాలని అనేది నా ఆలోచన ఉంది. అది కూడా అందరితో కలిసి, అందరూ రాముని ప్రేమికులే, రాముని సేవకులే, రాముని భక్తులు. అంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఉంటారు కదా. ఇప్పుడు రాముని వ్యతిరేకించేటోళ్ళు ఎవరన్నా ఉంటారా ఈ దేశంలో? కాబట్టి వీళ్ళే మావాడు. ఇప్పుడు నేను ఇది గమనించింది ఏంటంటే, అంబేద్కర్ను దళితులే మావాడు 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 అని చెప్పేసి అంతా ఓన్ చేసుకోవడం, మిగతా ఎవరో మీ ఓడట మాకు కాదురా అని చెప్పి దూరమయ్యే స్థితి వచ్చింది. కాబట్టి మీరు సోకాళ్ళు ఎవరైతే మీరు బీజేపీ వాళ్ళు ఉన్నారో మీకే రాముడని మీకు పరిమితం చేసుకోకండి. రాముడు ముస్లింలు కూడా ఆరాధించిన దేవుడు అని చరిత్ర ఇప్పుడు ఈడ గోల్కొండలే చెప్తుంది కదా. ఆయనే కదా ఇప్పుడు భద్రాద్రి రామునికి అంత ఎత్తున గుడి కట్టించింది. ఒక రోజున అక్కడ తహసీల్ ఆయనను నిర్బంధించవచ్చు, నువ్వు ఎట్లా ప్రజల సొమ్ముతో రాముని గుడి కట్టారు. ప్రజల సొమ్ము అంటే ప్రజలు కష్టంతో తెచ్చిన సొమ్ముతోనే రామాలయం ఒక ముస్లిం రాజు కట్టించింది. అలాంటప్పుడు హిందూ ముస్లింలు ఇంత ఐక్యతతో ఉంటారంటే ఇంతకంటే ఏం చెప్పాలా మీకు? ఇంతకంటే ఉదాహరణ ప్రపంచంలో ఎక్కడ నన్ను ఉందా? అసలు వీళ్ళు ఎప్పుడు మసీదుల కాడ కొట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది మధుర దగ్గర ముస్లిమ్స్ వచ్చి ఆ రోజున యుద్ధాలు చేసి మధురకు ఆనుకొని, ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి ఆనుకొని ఒక పెద్ద మాస్క్ ఉంటుంది. ఇప్పుడు ఆ పంచాయతీ వస్తుంది నెక్స్ట్, మీరు చూస్తారు ఇప్పుడు ఇది అయిపోయినాక. ఎందుకంటే కృష్ణుని జన్మస్థానం కూడా తెచ్చిందంటే అది చరిత్రలో ఇప్పుడు ఆ నిర్బంధించిన ఆ పరిస్థితులు తెచ్చిన రాజులు చేసిన మూర్ఖత్వం తల్లో వచ్చింది. కానీ ఆ చరిత్రను మన ప్రజలకు రాసి రాజకీయ పబ్బం గడుపుకోవద్దు కదా. పొద్దుగా లేస్తే వాళ్ళకు పాకిస్తాను, లేదంటే హిందూ ముస్లిం, లేదంటే ముస్లిం వ్యతిరేకత, ఇది కాదు రాజకీయం అంటే. ఎస్ భక్తి, నేను అందుకని ఆ మీటింగ్లు అన్నీ వాళ్ళు ఎక్స్పోజ్ చేయలే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి, అటుకట్టు ఇటుకట్టు చేసుకున్నాడు. రాముణ్ణి మొక్కుడే బీజేపీని తొక్కుడే అనేది కూడా చెప్పినప్పుడు అది వాళ్ళకి మండింది. రాముణ్ణి నువ్వెందుకు మొక్కుతావు అని అంటే నేను అందుకని మీ ఓడా అంటున్నా. ఆడికి కూడా ఎందుకు చెప్పినా, మాకు ఆ రోజున అయోధ్య శిలాన్యాస్ చేసింది రాజీవ్ గాంధీ గారు, మొట్టమొదటి దాన్ని మొదలు పెట్టింది. ఆ రోజున ఆయన ఏం సంకల్పం చేసిండో అది ఇలా కార్యరూపం అవుతుంది. మోడీ ఈరోజు ప్రధానమంత్రి గారు కావచ్చు,
అధికారంలో ఉన్నాడు కనుక మొదలు పెట్టింది మేము కదా, శిలాన్యాస్ చేసింది. సరే ఆ రోజున కమిటీ వేసిండ్రు, ట్రస్ట్ వేసిండ్రు, ట్రస్ట్తోని కదా ఇదంతా జరిగింది. మళ్ళీ అక్కడికి నేను నా ఆబ్జెక్షన్ కూడా ఒకటి ఉన్నది, అడిగిన నేను వాళ్ళని. ఈ దేశపు మొట్టమొదటి వ్యక్తి ద్రౌపది ముర్మురే గారు. ఎవరు? ఆమె రాష్ట్రపతి. ఆమెను ఎందుకు ఆహ్వానించరన్న నేను, ఒక మహిళ. నేను ఇంకా ఒక ఆబ్జెక్షన్ ఏమంటున్నా అంటే, జై శ్రీరామ్ ఎట్ ద సేమ్ టైం జై సీతారాం కూడా. సీతా సమేత రాముడు అనేదే చరిత్రలో ఆదర్శనీయం. అవును. జై శ్రీరామ్ అనేది ఇప్పుడు అదొక పవిత్రమైన నామం, దాన్ని యుద్ధ నినాదం చేసిండ్రు, అది వేరు. కానీ సీతారాముని, సీతను కూడా మీరు గమనంలోకి తీసుకోండి. అట్లనే ద్రౌపది ముర్మురే గారిని ఎందుకు, ఆమె ఒక ఫస్ట్ లేడీ ఆఫ్ ది ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మీరు పార్లమెంటు ఓపెన్ చేస్తే పిలువరు, అయోధ్య లాంటి ఒక భవ్యమైన చరిత్రక కట్టడం నిర్మించిన దగ్గర పిలువరు. మళ్ళీ మహిళలు మాకు చాలా ఆత్మీయులు అంటారు. ఇప్పుడు మణిపూర్లో మహిళా మంటల వల్లనే కదా ఇలా మహిళా చట్టం వచ్చింది. పాపం ఎంతమంది మహిళలు ఇవాళ అటువైపు ఇటువైపు, కానీ వాళ్ళకు ఒక ఏమంటాము అగ్నిగుండంగా మారినా ఏం లేదు, కానీ రాజకీయ ప్రయోజనాలు కావాలి. హిందువులని మోసం చేస్తారు, హిందువుల దగ్గరని దోచుకుంటారు, హిందువులని ఇలా పరిపాలిస్తున్నామంటారు, అన్నీ చేస్తారు. ఇలా వాళ్ళకే నష్టం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అనేదే ప్రశ్న. అంటే హిందూ వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ రాజకీయాలు మతాన్ని బేస్ చేసుకొని వాళ్ళు పోలరైజేషన్ చేయడాన్ని వ్యతిరేకిస్తుంది తప్పితే మతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎందుకు? ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది అసలు? ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా భారత రాజ్యాంగాన్ని పట్టుకొని ఇలా ప్రమాణ స్వీకారం చేసి విపక్ష నేతగా అయింది. హిందువుకు భగవద్గీత ఎంతనో, ముస్లింకు ఖురాన్ ఎంతనో, క్రిస్టియన్కు బైబిల్ ఎంతనో, ఈ దేశ పౌరునికి రాజ్యాంగం అంతా. రాజ్యాంగాన్ని తీసేయాలంటారు, రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటారు, రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు వద్దంటారు. అసలు రాజ్యాంగం ఎందుకని అంటే వాళ్ళు ఉన్నారు. ఏం దిద్దామంటే మనువాదాన్ని దిద్దాం. మను ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ వెనకట మహిళల్ని మహిళలుగా మనుషులుగా చూడని, దళితుల్ని దళితులుగా చూడని, లేదంటే మనిషిని మనిషిగా చూడని ఆ మను ధర్మశాస్త్రం మనకెందుకనేది కదా ఈ కొట్లాట. మనవాదానికి మధ్యన సంగ్రామం. మనువాదం వైపు బీజేపీ ఉంటుంది, మనవాదం వైపు కాంగ్రెస్ ఉంటుంది. కాబట్టే కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తున్నాం. ఏ పదవులు ఇవ్వకపోయినా, నన్ను ఏం పట్టించుకోకపోయినా నేను పట్టించుకోను. ఎందుకంటే కాంగ్రెస్ ఈజ్ ఓన్లీ ద ప్రొటెక్టర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని నేను అనుకుంటా. ఎందుకంటే వాళ్ళు త్యాగాల పునాదుల మీదనే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిండ్రు. వాళ్ళు తెచ్చిన రాజ్యాంగమే ఈరోజు దేశంలో ప్రజలకు కొంత సమానత్వాన్ని తీసుకొస్తుంది. మళ్ళీ మనుధర్మశాస్త్రానికి పోయి, పాతరాతి యుగానికి పోయి నేను మనుషుల మధ్య కొట్లాట, వర్గాల మధ్యన కొట్లాట, కులాల మధ్యన కొట్లాటను చూడాలని నాకైతే లేదు. ఎందుకంటే ఈ ఆధునిక భారతదేశం అంతా కూడా పురోగమించే తీరు విశ్వగురువుగా పెరుగుతుందని వాళ్ళే అంటున్నారు కదా. మరి విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని, విశ్వమానవ సమానత్వాన్ని ఎందుకు పట్టించుకోరు? మీరు మనుషులంతా సమానమైన ఎందుకు అనుకోరు? వాళ్ళ రాజగురుగా చెప్తారు వారిని, ఎవరిని, గోల్వాల్కర్ గారిని. ఆయనే రాజ్యాంగం మనుషులంతా సమానం అంటే ఏంది, మనం దళితులం ఎట్లా సమానం అంటాడు ఆయన. ఒక దాంట్లో ఆయన ఏదో ఉంది కదా, ఒక బుక్ రాసింది కదా, ఆ బుక్లో ఉంటుంది. అంటే ఇట్లాంటి వాళ్ళని మీరు గురువులుగా స్వీకరించి మానసిక విభేదము, మనుషుల మధ్య విభేదము, కులాల మధ్యన విభేదము, లింగాల మధ్యన విభేదం, లేదంటే ప్రాంతాల మధ్యన విభేదాలు తీసుకొచ్చి ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తేడా అంటారు, పురుషులకు మహిళలకు తేడా అంటారు, దళితులకు ఇతరులకు తేడా అంటారు. అంటే ఇన్ని రకాల వివక్షలు మీరు ప్రోత్సహిస్తూ మనోధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ మళ్ళీ మాకు రాజ్యాంగం, మాకు కరదీపిక అంటారు. రాజ్యాంగం ఇవన్నిటిని ఎరాడికేట్ చేయాలనే కదా అంబేద్కర్ అంత పెద్ద శ్రమపడి పోరాడి కొట్లాడి. అసలు ఎవరైనా రచన రాస్తే కొట్లాడతారు, అది రచన రాస్తే ప్రేమిస్తారు, కానీ ఈయన కొట్లాడి రాయాల్సి వచ్చింది. మన అందశ్రీ కాక పాట కూడా కొట్లాడినట్టు. అంటే ఒక మంచి పని చేయడానికి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు తను దళితుడిగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటికీ కూడా ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఆ బుక్ను రాయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఫస్ట్ ఈసారి మోదీ గారు ఏం చేసిండ్రు, వారు ఎన్డీఏ మీటింగ్ అయ్యే కంటే ముందు పోయి దాన్ని మొక్కిండు. ఆ మొక్కడం అనేది ప్రదర్శన